సెప్టెంబర్ 5 నారా లోకేష్ పాదయాత్ర యువగళం అది జరుగుతున్న సందర్భంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆ హింసాత్మక సంఘటన చాలా దురదృష్టకరం. ఎవరి పాదయాత్రలు వాళ్ళు నిర్వహించుకోవచ్చు, ఎవరి సభలు వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అత్యుత్సాహం చూపించారు. అక్కడ ఉండే భీమవరం శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్, ఆయన నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించానని చెప్పి ఆయన భుజాలు ఎగరేసుకున్నాడు. ఆ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు, గెలిచిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. కానీ గ్రంథి శ్రీనివాస్ నిర్లక్ష్యానికి గురయ్యాడు. ఈయన పైగా కాపు సామాజిక వర్గానికి చెందినవాడు గ్రంథి శ్రీనివాస్. ఆయన కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించాను కదా, నాకు మంత్రి పదవి లభిస్తుంది అని చెప్పి ఆయన తీవ్రమైన నిరాశ నిస్పృహకు గురయ్యాడు, కుంగుబాటుకు గురయ్యాడు, అలిగాడు, అలకపాన్పు నెక్కాడు. అనేక మంది నాయకులు, మంత్రివర్గంలో స్థానం పొందిన కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు వచ్చి బుజ్జగింపులు చేయటం జరిగింది. ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే లోకేష్ పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భీమవరం పట్టణం అంతా కూడా ఫ్లెక్సీలతో అలంకరించుకున్నారు, తోరణాలు కట్టుకున్నారు, ఎన్టీఆర్ బొమ్మలు పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పూనకం వచ్చినట్టుగా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు, రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలు. ఓ పక్కన యువగళం పాదయాత్ర జరుగుతుంటే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టవలసిన అవసరమే ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు వాళ్ళ ఫ్లెక్సీలు, జగన్ను రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలు పెడుతూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలకు అడ్డం వచ్చేటట్టు పెట్టడం, ఇంకా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం, పీకి పారేయటం, కోసేయటం. ఇది దీంతో అప్పుడే వేడెక్కింది, పట్టణం వేరెక్కింది. ఆ జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఈ ఫ్లెక్సీలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అడ్డం పడుతుంటే, వాళ్ళు పెడుతుంటే దాన్ని అడ్డుకోవలసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఇక అక్కడితో ప్రారంభమైన గొడవ నారా లోకేష్ పాదయాత్ర భీమవరంలో ప్రవేశించగానే కనీ విని ఎరుగని రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాక ప్రజలందరూ కూడా రోడ్డెక్కారు. ఆ జనసందోహం చూసి వాళ్ళు ఈర్ష్యకు గురయ్యారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇంత జనం వచ్చారా? మొన్న వారాహి యాత్ర అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఈ వారాహి ఆ దెబ్బతో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడే శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కూడా భీమవరం వాడే. గ్రంథి శ్రీనివాస్ ఉన్నా, మోషేన్ రాజు ఉన్నా, ఎవరున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నాను, మరో నియోజకవర్గం పిఠాపురం అని ప్రకటించాడు. రెండిట్లో కూడా గెలుస్తాడు. మొన్న ఏదో 1000 ఓట్ల మెజారిటీతో గెలిచి విర్రవేగుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ పడతాడు, ఇక్కడ పోటీ చేసి గెలుస్తాడు, మన పార్టీ అడ్రస్ కోల్పోతుంది. పైగా యువగళానికి స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు, యువకులు, రైతులు అన్ని వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కి యువగళంలో పాల్గొంటుంటే సహించలేక, ఓర్వలేక, ఈర్ష్యాభావంతో బిల్డింగులు ఎక్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు రాళ్ళు, సీసాలు, కోడిగుడ్లు, టమోటాలు నానా రకంగా పాదయాత్రలో వచ్చే వాళ్ళ మీద దాడి చేయటం ప్రారంభించారు. సరే, కొంతవరకు తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురు దాడి చేసినా ఈ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ దాడిలో మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ
ఆయనకి గాయాలైనవి, కొంతమంది నాయకులకు కార్యకర్తలకు దెబ్బలు తగిలినాయి. మధ్యలో ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులకు కూడా కొంతమందికి గాయాలైనవి. ఇటువంటి వాతావరణం, ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ పోలీసు బలగాలను పెంచవలసిన బాధ్యత కలిగిన పోలీస్ ఎస్పీ ఆయన బలగాలను పెంచలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఊర్లో ఈ స్పెషల్ పోలీసుని, రిజర్వ్ పోలీసుని, బెటాలియన్స్ని ఫ్లాగ్ మార్చి చేయించవలసిన ఎస్పీ ఏదో అక్కడుండే పోలీస్ స్టేషన్లో కొద్దిమంది హోంగార్డులతోనూ పోలీసులతోనూ పూర్తిగా యువగళం పాదయాత్ర సక్రమంగా జరగటంలో పూర్తి వైఫల్యం చెందింది పోలీసు యంత్రాంగం. సరే, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువకులు వాళ్ళే పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, గతంలో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత నేత 2023 ఆ సంవత్సరంలో చేవెళ్ళ నుంచి ప్రారంభించాడు పాదయాత్ర. చేవెళ్ళలో ప్రారంభించి శ్రీకాకుళం వరకు పాదయాత్ర జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 2003, 23 కాదు, 2003. 2003లో ముఖ్యమంత్రి ఎవరున్నారు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు కావలసిన బందోబస్తు, పోలీసు యంత్రాంగం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అవరోధాలు లేకుండా ఆ రోజు సహకరించాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ రోజున ఉన్న జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన పాదయాత్రను అడ్డుకుంటే రాజశేఖర్ రెడ్డి చేవెళ్ళ నుంచి బయలుదేరి శ్రీకాకుళం వరకు వెళ్ళగలడా అని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి పాదయాత్ర చేసే హక్కున్నది కనుక ఆయనకి కావలసిన ప్రతిపక్ష నాయకుడిగా రక్షణ కల్పించి పోలీసు సహకారం ఇచ్చాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో షర్మిల, విజయమ్మ, ఈయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు, వీళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగాన్ని సహకరించే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దుస్సంఘటనలు, దుర్ఘటనలు జరగకుండా కావలసిన సహాయ సహకారాలు అందించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి కూడా సమాన అవకాశాలు కల్పించవలసిందిగా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించాడు కనుక సమావేశాలు పెట్టుకోవటానికి, నిరసనలు, ధర్నాలు చేయటానికి, పాదయాత్రలు చేయటానికి అది రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రక్షణ, హక్కు. అది కూడా తెలవకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సభలకు అనుమతులు ఇవ్వరు, రోడ్ షోలకు అనుమతి ఇవ్వరు, వాళ్ళు రావటానికి వీల్లేదని చెప్పి సెక్షన్ 30 పట్టణాల్లో, గ్రామాల్లో నిషేధాజ్ఞలని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ కళ్యాణ మండపం బుక్ చేసుకున్నా అభ్యంతరం పెట్టలేదు. అట్లాగే ఖాళీగా ఉన్న పొలాలు, స్థలాలలో రాత్రి బస చేస్తానంటే ఎవరు అభ్యంతరం పెట్టలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ పాదయాత్ర జరుపుతున్న సందర్భంలో రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాలకు జెండాలు కట్టారు. పక్కన రోడ్డు పక్కన R&B శాఖ రహదారి పక్కన రోడ్డు తవ్వి ఫ్లెక్సీలు పాతారు. ఆ విధంగా కరెంటు స్తంభాలకు జెండాలు కట్టినా, రోడ్డు తవ్వి ఫ్లెక్సీలు పాతినా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సహకరించాడు.
సరే వాళ్ళు చేసుకోనియండి అని సహకరించాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రేణులకు కూడా ఎటువంటి ఘర్షణ వద్దు, వాళ్ళ పాదయాత్ర వాళ్ళు చేసుకోనియండి, వాళ్ళకు కావలసిన చోట బస చేసుకోనియండి, మనము కేవలం ప్రేక్షక పాత్ర పోషించాలి కానీ వాళ్ళకి సహాయ నిరాకరణ మనం పెట్టద్దు, రెచ్చగొట్టద్దు, వాళ్ళ పాదయాత్ర చేసుకోనియండి, వాళ్ళ సభలు సమావేశాలు జరుపుకోనియండి అని సహకరించడం వల్ల ఆనాటి 2003లో దివంగత నేత రాజశేఖర రెడ్డి విజయవంతంగా పాదయాత్ర చేయగలిగాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు గుర్తెరగవలసిన విషయం, ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈనాటి జగన్మోహన్ రెడ్డి పాలన వలె అడ్డంకులు సృష్టిస్తే పోలీసు యంత్రాంగం అడుగడుగున తెలుగుదేశం పార్టీ జనసేన కార్యక్రమాలకు అడ్డుపడుతుంటే మరి ఒక్కసారి విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విశ్లేషకులు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రోజున జరుగుతున్న పాలన అరాచక పాలన, అక్రమ పాలన, అవినీతి పాలన, పగ, ప్రతీకారం, ప్రతి చిన్నదానికి పోలీస్ కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం, జైళ్లలో నింపటం, అదే విధానంగా పరిపాలన భయభ్రాంతులకు గురి చేస్తూ అశాంతిని, అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ భయంతోనే రాజకీయం నిర్వహించాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ భీమవరంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పతనమవుతుంది కానీ లాభపడదు. అమరావతి సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 కలిసి పోటీ చేస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు మహాకూటమి కైవసమైనవి. 2 పార్లమెంట్లు ఏలూరు, నర్సాపురం, 2 కూడా ఏలూరు తెలుగుదేశం, నర్సాపురం బీజేపీ విజయం సాధించడం జరిగింది. మళ్ళీ ఈ అమరావతి సెంటిమెంట్ వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ, అరాచక, అవినీతి ఈ పార్టీ పాలన వల్ల కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు 4 జిల్లాలలో కూడా ఒక్క సీట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించే పరిస్థితి లేదు. కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలు, గుంటూరులో ఉండే 17 నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే 15, తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19, మొత్తం 67 నియోజకవర్గాలు ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి లేదు. అమరావతి సెంటిమెంట్ ఏ విధంగా ఈరోజు ఉన్నదంటే 1965లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ, విద్యార్థులు, రైతులు, మహిళలు, యువకులు అందరూ రోడ్డెక్కారు. అదేవిధంగా ఈ రోజున అమరావతి సెంటిమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన చారిత్రాత్మకమైన తప్పిదం. ఎన్నికల ముందు మేము గెలిస్తే అమరావతిని రాజధాని చేస్తూ కొనసాగిస్తాం, అభివృద్ధి చేస్తామని ఒక అబద్ధం చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన తర్వాత 3 ముక్కల రాజధాని అని చెప్పి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ప్రజలు మరవరాని విధంగా వాళ్లకు తీవ్రమైన ద్రోహం చేసిన దృష్ట్యా ఈ 4 జిల్లాలు మాకు పార్టీ ముఖ్యం కాదు, అమరావతికి మద్దతు ఇచ్చే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాకు కావాలి, పోవాలి పోవాలి జగన్, రావాలి రావాలి మహాకూటమి అంటున్నారు. ఏ ప్రజలైతే ఒక్క ఛాన్స్ అంటే 151 సీట్లు కట్టబెట్టారు, అదే ప్రజలు ఆగ్రహావేశాలతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు జరిగినా 150 సీట్లలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ విజయం సాధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. అమరావతి రాజధాని పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరికి రాజధానిని 3 ముక్కలుగా చేయటం అనే అంశం
వైఎస్ఆర్సీపీ పార్టీ కోలుకునే విధంగా కాదు, అడ్రస్ లేకుండా పోతుంది. ఆ పార్టీ ఓడిన తర్వాత మిగిలిన నాయకులు, గెలిచిన నాయకులు కూడా ఇంకా ఈ పార్టీలో మనకు భవిష్యత్తు ఉండదు అని వాళ్ళకు తోచిన పార్టీలో సర్దుకునే అవకాశం ఉందని కొంతమంది తెలుగుదేశం, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీ ఓటమి చెందిన తరువాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందో అదే స్థాయికి వెళ్తుందని విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. బటన్ నొక్కినంత మాత్రాన 10,000, 15,000 అకౌంట్లో వేసినంత మాత్రాన ఓట్లు వేయరు. అది ఎవరి సొమ్ము? అన్నీ కూడా రేట్లు పెంచి, విద్యుత్ రేట్లు పెంచి, ఆర్టీసీ బస్సు రేట్లు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు రేట్లు పెంచి, మద్యం అమ్మి మద్యం రేట్లు కూడా సారా రేట్లు 4 రెట్లు పెంచి ఆ విధంగా వచ్చిన డబ్బు మాకు ఇస్తున్నావయ్యా, నీ తాత ఆస్తి మాకేమైనా పంచుతున్నావా, మా ఇంటి ముందు ఆ రోడ్డు నీ పరిపాలనను సూచిస్తుంది. ఇంటి ముందున్న రోడ్డు, గ్రామం రోడ్డు, అలాగే రహదారులే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అద్దం పడుతున్నాయని చెప్పి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎటువంటి రాజకీయ సమావేశాలు, సభలు, పాదయాత్రలు, ధర్నాలు, రోడ్ షోలు నిర్వహించే హక్కున్నదో ప్రతిపక్ష పార్టీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళేదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఒక ఆరోపణ ఉన్న తరుణంలో ఐపీఎస్ అధికారులు రంగంలో దిగి తటస్థంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధ విలువలకు కట్టుబడి భీమవరంలో జరిగిన ఆ దాడులు, యువగళం పాదయాత్రలో జరిగిన దాడులు పునరావృతం కాకుండా కాపాడవలసిన బాధ్యత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క భుజస్కంధాలపై ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.